ఎక్కడికో వెళ్తుంటాం, చాలా పనులు చేస్తుంటాం. ఇది దేవుడు చెప్పిన, దేవుడికి ఇష్టమైందని మనం భావిస్తాం, కానీ దేవుడికి మన శరీరం ఇష్టమని మనం భావించము. నిజంగా మరొకసారి దైవజనుడి ద్వారా ఇంత మంచి మాటలు దేవుడు మనకు తెలియజేశాడు కనుక మనం పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో ఆరాధన చేస్తూ మన శరీరాలను సమర్పించుకుందాం. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంతా ఒకటై నన్ను అక్షయతను కోరే లోకమంతా ఒకటై నన్ను చేసిన అక్షయతను కోరే తోడతరయ్యా నాకు ఈ కృప చాలయ్యా, తోడతరయ్యా నాకు ఈ కృప చాలయ్యా.
నీ వలే ఈ లోకంలో ఉన్నప్పుడు నా ప్రభా ఏ రీతిగా సజీవ యాగముగా నా ప్రభా నీ ఏ రీతిగా తండ్రి చిత్తానికి లోబడి నీ శరీరాన్ని కల్వరి శిలువలో త్యాగం చేసి నా ప్రభువా అయా సమస్త మానవాళిని రక్షించావో మేము కూడా మాకు ఇచ్చిన ఈ శరీరాన్ని త్యాగం చేసి అయా నశించిపోతున్న ఆత్మలను మేము రక్షించినట్లుగా మాకు మీరు సహాయం చేయండి దేవాంటూ ఏసతో మాట్లాడదామా ఏసతో మాట్లాడదాం. దేవానికి వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రాలనైనా నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. జయించిన యేసయ్యా నేను కూడా ఈ లోకమును జయించాలని ఆశపడుతున్నాను అయ్యా. నేను కూడా ఈ శరీరమును జయించాలని ఆశపడుతున్నాను. నిజంగా శరీరము చాలా మోసకరమైనదని బైబిల్ చెప్తుంది కదా. అవును, మన శరీరమును మనం జయించగలిగినట్లయితే మనం ఈ లోకములో ఉన్న సమస్త శోధనలు జయించినట్లే. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ శరీరము తోటి దేవుడిని మహిమపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అయాన్ని జయించే కృపని నాకు దయచేయండి దేవాన్ని దేవుని అడగలుగుతావా సహోదరి? అయాన్ని జయించే కృపని నాకు దయచేయి దేవాన్ని దేవుని అడగలుగుతావా? అయ్యా నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవా. మనమందరం ఒకసారి మోకరించి ఏసైకి చెప్దాం. జయించిన ఏసయ్యా నీ తోడు నాకు ఉంటే చాలు దేవా. ఈ లోకంలో నీ శోధనని జయిస్తాను దేవా. ఈ లోకంలో నా ప్రభువా దేనిని ఎదిరిస్తాను నా ప్రభువా. అయ్యా నన్ను శరీరము నా ప్రభా వెనకకి లాగినను, అయ్యా శోధనలు నన్ను వెనకకి లాగినను నేను నా ప్రభా ఎదిరించగలుగుతాను కనుక నీ తోడు నాకు కావాలయ్యా అంటూ ఏసైతో మాట్లాడదామా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. యేసు ప్రభు ఈ లోకంలో సేవ చేస్తున్నప్పుడు ప్రభువా నీవు మా ఇంటికి రావాలి తండ్రి అని ఆయన ఆటల కోసం ఎదురు చూసిన అట్లాంటి వ్యక్తులే ఒక సందర్భంలో శిలువ వేశారు. ఆ ఒంటరి సమయంలో సజీవ యాగంగా దేవుడు అర్పించుకోగలిగాడు. అదే నీ నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి అంత సహనము అంతటి సమర్పణ జీవితము నాకును దయచేయదేవంటూ ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా నీ వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా ఇప్పటి వరకు మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ దాసుల ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు. అయ్యా పాటల ద్వారా మమ్మల్ని బలపరచు, ఆరాధన ద్వారా నీకు సమీపస్తులుగా చేశావు దేవా. నీ వందనాలు స్తోత్రాలు. అయ్యా మరి నా తండ్రి ఇప్పుడు నా ప్రభా దేవా నీకు మాట వాక్యం పంచుకోబోతుండగా దేవా మరి మా యొక్క హృదయాలను సిద్ధపరచండి. లోతైన మర్మాలు మాతో మాట్లాడిన ప్రభువా మేము నేర్చుకున్నట్టు మాకు సహాయం చేయండి. నీ యొక్క దాసురాల యొక్క హృదయాన్ని వేదికగా మలుచుకొని నీవే ఆ ఏ వేదికలు నిలబడి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి నీ ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ బలపరిచి నీ కొరకు నా ప్రభువా మేము నిలబడటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.